అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జూన్ 8 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మాత్రం ఇది. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కన్యా రాశిలో దిన ఫలితాల ప్రకారము నక్షత్ర ప్రభావం ఉత్తర పాల్గొని హస్త నక్షత్ర జాతకులకి అనుకూలమైన రోజు చెప్పుకోవాలి. ఇక గ్రహబలం ప్రకారం బుధగ్రహ అనుగ్రహం వల్ల తెలివితేటలు నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. రేపటి రోజున శ్రీ మహావిష్ణు లేదా శ్రీ గణపతిని ప్రార్థించి పచ్చని వస్తువును దానం చేసి శుభ్రదము. రేపటి రోజున కన్యా రాశి వారికి శుభ సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, శుభ సమయం ఉదయం 9 గంటల 12 గంటల వరకు. రేపటి కన్యా రాశి వారికి శ్రమతైన ఫలితాలు లభించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇక రేపటి రోజున గతంలో నిలిచిపోయిన పనులని మీరు తిరిగి పొందవచ్చు. కుటుంబ సభ్యుల నుండి మీ కన్నకాలు రేపటం అద్భుతమైన మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి వృత్తిలో గణనీయమైన విజయాన్ని అయితే సాధించవచ్చు. చిన్నపిల్లలతో సస్తంభాలు కొనసాగించండి. మీరు చిన్నపిల్లలతో కొంత ఆనందకరమైన సమయం గడపడం వల్ల మీకున్న సమస్యలు మర్చిపోవచ్చు. రేపటి మీ యొక్క ఆరోగ్యంగా కూడా మీకు ఉంటారు. మీ అవగాహన మరియు మర్యాదకి అందరూ ముగ్ధులవుతారు. బ్యాంకింగ్ రంగానికి చెందిన వారికి రేపటిన మీ యొక్క వ్యక్తుల నుండి మంచి శుభవార్త అందవచ్చు. మీకు డబ్బు విషయంలో మంచి అవకాశాలు లభించవచ్చు. ఇతరుల ముందు నిష్కపటంగా ఉండండి. మీ భాగస్వామితో కొంత మీరు రేపటి రోజున సమయం గడపడము, వారి సమస్యలు శ్రద్ధగా వినడము మరియు వారి భావాలను బాగా అర్థం చేసుకోవడము మీ బంధాన్ని బలపరుస్తుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో మీ యొక్క భవిష్యత్తు మరియు ఆర్థిక బాధ్యతల గురించి చర్చించవచ్చు. చిన్న సమస్యల్ని పెద్దవిగా మాత్రం చేసి చూడడం కంటే పరిష్కారాలపై దృష్టి పెట్టడం మంచిది. వివాహిత స్త్రీలు తమ భర్తల పట్ల అభిప్రాయాలను గౌరవించాలి. అవివాహిత స్త్రీలు వివేకవంతులైన పరిణితిని చెందిన వారిని వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం అయితే ఉంది. రేపటిన ఓర్పు దయతో కూడిన మాట గొప్ప బలంగా కూడా ఉంటుంది. పనులను వాయిదా వేయటం భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది. మీ పిల్లలకి రేపటి రోజు ఇచ్చిన మాట నెరవేర్చాల్సిన సమయం అయితే రావచ్చు. ఆ పరిస్థితులను అతిగా మాత్రం నమ్మకండి. రేపటి రోజున పాత ఆర్థిక లావాదేవీలు మరియు ఆర్థిక ఒత్తిడి నుండి ఉపశమనం లభించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఏవైనా విభేదాలు పరిష్కరించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక అనవసరంగా డబ్బు ఖర్చు చేయవద్దు. నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ముఖ్యమైన పనులు రేపటి రోజున మీరు నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. మీకు అప్పగించిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సంభాషణ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి రేపటి రోజున పదోన్నతికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి. మీ అద్భుతమైన మరియు ప్రశంసనీయమైన పనితీరుకి మీపై అధికారులు మిమ్మల్ని సత్కరించే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున మీ వ్యాపార పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. కొన్ని ప్రధాన పనులను రేపటి రోజు మీరు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేయడం వల్ల మీకు ఆర్థిక లాభంతో పాటు మానసిక అన్ని రకాల ఆనందం కూడా లభిస్తుంది. రేపటి మీ యొక్క స్నేహితులతో తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకోవచ్చు. మీకు ఒక మహిళా స్నేహితురాల నుండి గణనీయమైన రేపటి రోజున మద్దతు లభిస్తుంది మరియు మీరు మీ యొక్క కుటుంబంతో కలిసి ఒక రుచికరమైన విందును కూడా ఏర్పాటు చేసుకుంటారు. రేపటి మీ యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. పనిలో లభించే గౌరవం రేపటి మీ కుటుంబ సంతోషం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. గుడికి లేదా మతపరమైన ప్రదేశానికి వెళ్ళి పసుపు రంగు పెన్నుల్ని లేదా అందమైన రైటింగ్ డైరీని బహుమతిగా రేపటి మీరు ఇవ్వండి. రేపటిన ఈ రాశి వారికి ఉత్సాహంతో రోజుగా ఉంటుంది. మీ సంకల్పము మరియు ఆత్మవిశ్వాసం అనేక సవాళ్ళు అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. పని విషయంలో కొత్త అవకాశాలు, ప్రణాళికలు, ఆలోచనలు అమలు చేయడానికి ఇది సరైన సమయము. మీ ఆలోచనలు సహోద్యోగులకి రేపటి స్ఫూర్తినిస్తాయి కాబట్టి వారితో సంభాషించండి. వ్యక్తిగత సంబంధాలు కూడా పెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీకు రేపటిలో మనశ్శాంతి ఇస్తుంది. ప్రేమలో కూడా మీరు కొత్తదాన్ని ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. యోగా లేదా
మీ యొక్క ధ్యానంలో కొంత సమయం గడపడం మీకు మానసిక మరియు శారీరక శక్తిని అందిస్తుంది. కీలక వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ మీ పట్టుదల రేపటి ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించగలుగుతారు. పనులని ప్రణాళికబద్ధంగా నిర్వహించడము రేపటి రోజున వారి ఆలస్యాలు తగ్గించుకోవచ్చు. అనుకోని పరిస్థితులు ఎదురైనా రేపటి రోజు మీరు దాని నుండి సమయస్ఫూర్తిగా ఉంచడం వల్ల అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. సహచరుల యొక్క పెద్దల యొక్క మా సలహాలు మీకు ఉపయోగపడే సూచనలు అయితే ఉన్నాయి. సంగీతము, సాహిత్యము మరియు సృజనాత్మకత తరంగాల వారికి ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సాహం కనబరుస్తున్న వారికి రేపటి కళాత్మక కార్యక్రమాలు లేదా సంస్కృత వేడుకలో పాల్గొనే అవకాశం అయితే లభిస్తుంది. మీ ప్రతిభను ప్రదర్శించేందుకు అనుకూలమైన సందర్భాలు ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి కూడా. వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నాయి క్రమంగా పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే స్థిరత్వం కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని అందిస్తుంది. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సామరస్యం నెలకొని సంతోషకరమైన వాతావరణం అనుభవించే అవకాశం అయితే ఉంది. రేపటిన మీ యొక్క రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారు మరింత మెరుగు పనులని చేయడానికి మీకు సహాయపడుతుంది కూడా. రేపటి రోజున మీకు అనేక రకాల కొత్త ఉద్యోగం కోసం పిలుపు రావచ్చు మరియు మీకు మంచి జీతం కూడా లభిస్తుంది. రేపటి రోజున మీ యొక్క అన్ని రకాల కూడా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటిన వ్యాపారం బాగా జరుగుతుంది మరియు మీరు మరో వ్యాపారం గురించి ఆలోచిస్తారు. మీ సమస్యలు తప్పకుండా స్నేహితులు లేదా బంధువులతో పంచుకోండి. రేపటిన పనిలో కొంచెం ఒత్తిడికి గురవుతారు. మీరు అలసిపోయినట్లుగా అనిపించవచ్చు. మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. సమయానికి భోజనం చేయండి. సమన్వయం పర్యాప్తో కూడా కూడిన ప్రవర్తనతో మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. మీరు ఒక కొత్త కోర్సును కూడా రేపటి ప్రారంభించవచ్చు. రావాల్సిన లేదా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. బంధువుల మద్దతు కూడా అనేక రకాల సమస్యల పరిశీలన ఉపయోగపడుతుంది. ఆర్భాటము అన్ని రకాల దేశ దూరాన్ని నివారించండి. కొన్నిసార్లు మీ కోపం మరియు అహం మీ పనిని పాడు చేయగలవు. రేపటి రోజున ప్రశాంతమైన ప్రవర్తన పాటించండి. ఆస్తి లేదా వాహన రుణం తీసుకునే ముందు పునరాలోచించండి. మీ సమయంలో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నందున వ్యాపార సంబంధిత కార్యకలాపాల విషయంలో చాలా వివేకంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ పనులు కూడా ఆటంకాలు ఎదుర్కోవచ్చు. మీ యొక్క ఉద్యోగం సంబంధించి ఒక ముఖ్యమైన అధికారిక ప్రకటన రద్దు కావడము కొంత నిరాశకి దారితీస్తుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది. అపార్థాలు అన్ని రకాల కూడా ప్రేమ సంబంధాలు దూరాన్ని సృష్టించవచ్చు. రేపటి మీకు అనుకూలమైన రోజుగా ఉందండి. రేపటి మీకు బాగుంటుంది. ఇక ఈ రాశులకు ఇది ఒక ప్రత్యేకమైన రోజు చెప్పుకోవాలి. మీరు ఈ యొక్క రాశి వారు రేపటి ఎక్కువ సమయం షాపింగ్ చేస్తూ గడపచ్చు. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి రేపటి కంపెనీ నుండి ఈమెయిల్ రావచ్చు. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం ఉంది. మీరు ఒకప్పుడు సహాయం చేసిన వ్యక్తిని మీరు ఉపయోగపడతారు. ఇంట్లో సరైన క్రమాన్ని పాటించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. దీనివల్ల కుటుంబ సభ్యులందరూ తమ వ్యక్తిగత పనులపై దృష్టి పెడతారు. అదేవిధంగా రేపటి మీ కుటుంబంలో ఒకరి ద్వారా మీకు ఒక తెలియని బాధ కలిగించబోయే సూచన అయితే కనిపిస్తుంది. ఒకరి మాట మీ మనసుని బాధపెట్టడం వల్ల వారికి మీరు కొంచెం డిస్టెన్స్ అనేది రాబోతుంది. అలాంటి వారిని మీరు కొంచెం ఏదైనా సరే రేపటి మీరు వాళ్ళు చెప్పే మాటని సామరస్యంగా వినడానికి మాత్రం ప్రయత్నించండి. కుటుంబంలో ఉన్న వ్యక్తి ద్వారా మీకు వచ్చే ఈ మనస్పర్ధలు మీ యొక్క ఆలోచన రేపటి రోజున కొంచెం తారుమారు చేయబోతున్నాయి. మనశ్శాంతిగా ఉండడం వల్ల మీకు అన్ని రకాల ఆలోచనలు వ్యాపారపరంగా ఆర్థికపరంగా కూడా అనుకూలంగా ఉంటాయని తెలుసుకోవాలండి. ఇక రేపటి విద్యార్థులు తన ఉన్నత విద్య అన్ని సానుకూల ఫలితాలను చూపిస్తుంది. జీవితం మరింత సౌకర్యవంతంగా సరళంగా అనిపిస్తుంది. కొన్ని ఆర్థిక ఒడిదుడుకు సమస్యలను కలిగిస్తుంది. బయట వ్యక్తి జోక్యం కారణంగా కుటుంబ వాతావరణం ప్రతికూల శక్తి నెలకొనవచ్చు. అదేవిధంగా రేపటి రోజున సామాజిక కార్యకలాపాలపై రేపటి పెరిగిన ఆసక్తి వల్ల కొన్ని వ్యక్తిగత పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. రేపటి మీ యొక్క రాశి వారు వ్యాపారం చాలా బిజీగా ఉంటారు, కానీ మీ యొక్క కష్టానికి మంచి ఫలితాలు లభించవచ్చు. రేపటి మీ యొక్క అన్ని రకాల రెండో భాగంలో అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన రోజు చెప్పండి. వ్యాపార సమస్య తలెత్తవచ్చు, కానీ మీరు అన్ని స్పర్శించగలుగుతారు. ఉద్యోగం కోసం చూసిన వారు కూడా రేపు అనుకూలమైన రోజు చెప్పుకోవాలి. కొన్ని శుభవార్తలు అందవచ్చు. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. వివాహేతర జీవితాల మధ్య ప్రతికూల భావాలు కూడా ఇంటి పదార్థం సంతోషాన్ని భంగం కలిగించవచ్చు. వివాహేతర స్త్రీలు తమ యొక్క జీవిత భాగస్వామ్యం అనుకూలమైన సమయం గడపడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రేపు ఈ రాశి వారికి కొనసాగుతున్న ఆరోగ్య సమస్యలు కొంచెం విముక్తి కలుగుతుందండి. మరి తెలిసినాకండి రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.